పంట దిగుమతి అనేది ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తే నీకు 2023-24లో పత్తి పంట దిగుబడి ఎంత వచ్చిందండి? 586 కేజీ పర్ ఎకర్. ఒక ఎకరాకి 586 కేజీల దిగుబడి వచ్చింది. నీకు 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి 628 కేజీ ఒక ఎకరాకి దిగుబడి రావడం జరిగింది. 2023-24తో పోలిస్తే 2024-25కి వచ్చేసరికి పత్తి పంట యొక్క దిగుబడి ఒక ఎకరాకు పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా? 586 కేజీల నుంచి 628 కేజీలకు రావడం వలన పత్తి పంట యొక్క దిగుబడి పెరుగుదల నమోదైంది. ఇక్కడ చూడండి, పత్తి పంట యొక్క దిగుబడి 2023-24లో ఇదెంత? 586 కేజీలు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత అండి? 628 కేజీలు. పత్తి పంట యొక్క దిగుబడి పెరిగిందా తగ్గిందా? పెరుగుదల నమోదవడం జరిగింది. ఓకేనా? రైట్. ఇక్కడ మరి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ ఎంత? 42 కేజీలు పెరిగిందండి ఒక ఎకరాకి. ఎంత? 42 కేజీలు పెరిగింది. ఈ 42 కేజీలు ఎంత శాతం వృద్ధి? 7.2% వృద్ధి చెందడం జరిగింది దిగుబడి పరంగా పత్తి పంట. వేరుశెనగ ఏంటిదండి? వేరుశెనగ అంటే పల్లికాయ. ఏంటిది? మనం రెగ్యులర్గా పల్లీలు తీసుకుంటాం చూడండి, ఆ పల్లికాయ. 2023-24లో మనకి ఒక ఎకరాకి వేరుశెనగ పల్లి దిగుబడి ఎంత? 991 కేజీలు. ఒక ఎకరాకి దిగుబడి ఎంత అండి? 991 కేజీలు. ఇది 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి ఒక ఎకరాకి 970 కేజీలు వచ్చాయి. ఎంత? ఒక ఎకరాకి 970 కేజీలు. ఏంటిది? పల్లి పంట యొక్క దిగుబడి. మరి ఇప్పుడు 991 కేజీలు గత 2023-24 సంవత్సరంలో ఎకరాకి దిగుబడి వస్తే 2024-25కి వచ్చేసరికి ఒక ఎకరాకు దిగుబడి 970 కేజీలకు వచ్చింది. 991 కేజీల నుండి 970 కేజీలకు ఏమైంది? దిగుబడి తగ్గుదల నమోదైంది. ఓకేనా? వేరుశెనగ పంట ఏంటిదండి? పల్లి పంట దిగుబడి తగ్గింది. ఎంత తగ్గిందండి? 21 కేజీలు తగ్గింది ఒక ఎకరాకి. ఎంత వృద్ధి రేటు? -2.1% దిగుబడి వృద్ధి రేటు అనేది నమోదైంది. ఎందుకంటే తగ్గుదల అంటే మైనస్ వస్తుంది ఆల్మోస్ట్. మరి వేరుశెనగ అనేది ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, వేరుశెనగ 2023-24లో 991 కేజీలు పర్ ఎకరా అయితే 2024-25కి వచ్చేసరికి 970 కేజీలు పర్ ఎకరా. ఏమైందండి? ఇక్కడ తగ్గుదల నమోదవడం జరిగింది. ఓకేనా? రైట్. నువ్వులు అనేది మనకి 2023-24 సంవత్సరానికి గాను ఒక ఎకరాకి నువ్వుల పంట యొక్క దిగుబడి ఎట్లా ఉంది అంటే 299 కేజీలు ఒక ఎకరము. ఒక ఎకరానికి 299 కేజీలు నువ్వుల పంట యొక్క దిగుబడి. మరి 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి నువ్వుల పంట యొక్క దిగుబడి ఏంది అంటే 303 కేజీలు పర్ ఎకరా. ఒక ఎకరానికి 303 కేజీల దిగుబడి వచ్చింది. ఎన్ని కేజీలు అదనంగా వచ్చింది? 2023-24 సంవత్సరంతో పోలిస్తే 4 కేజీలు అదనంగా రావడం జరిగింది. మరి వృద్ధి రేటు ఎంత? ఏంది? 1.3% వృద్ధి రేటు. ఏంటిది? ప్లస్ మైనస్? ప్లస్. ఎందుకంటే దీనికంటే ఈ దిగుబడి కంటే ఎక్కువగా ఉంటే ప్లస్ వస్తుంది, ఈ దిగుబడి కంటే తక్కువగా ఉంటే మైనస్ వస్తుంది. ఎన్ని కిలోలు అదనంగా పెరిగింది? 4 కిలోలు అదనంగా పెరిగింది. ఓకేనా? నువ్వుల పంట 2023-24లో ఎంత అండి? 299 కేజీలు. 2023-24లో 299. ఇది 2024-25కి వచ్చేసరికి ఎంత అయిందండి? 303 కేజీలైంది. పెరిగిందా తగ్గిందా? పెరుగుదల నమోదైంది. పెరుగుదల నమోదవడం జరిగింది. ఇది చూస్తే సరిపోతుంది. సోయాబీన్ ప్రొడక్టివిటీ ఇన్ తెలంగాణ ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా చూస్తే 2023-24లో సోయాబీన్ అనేది ఒక ఎకరాకు 600 కేజీల పంట దిగుబడి వస్తే ఎంత వచ్చిందండి? 600 కేజీల పంట దిగుబడి వచ్చింది. అది 2024-25కి వచ్చేసరికి 735 కేజీలకు పెరుగుదల నమోదైంది ఎకరాకి పంట దిగుబడి. ఏ పంట అండి? సోయాబీన్ పంట. 2023-24లో ఎంత వచ్చిందండి? 600 కేజీ ఒక ఎకరాకి వస్తే అది 2024-25కి వచ్చేసరికి ఎంత ఉందండి? 735 కేజీలు ఒక ఎకరాకి రావడం జరిగింది.
మరి నువ్వు సోయాబీన్ పంట యొక్క దిగుబడి 2023-24 సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల నమోదైందా, తగ్గుదల నమోదైందా? పెరుగుదల నమోదవడం జరిగింది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ జొన్న పంట చూద్దామండి. జొన్న పంట 2023-24 సంవత్సరానికి 887 కేజీలు ఒక ఎకరాకి దిగుబడి వస్తే నీకు ఇక్కడ 2024-25 సంవత్సరానికి 772 కేజీ ఒక ఎకరాకి రావడం జరిగింది దిగుబడి. నీకు 2023-24 సంవత్సరంతో పోలిస్తే ఒక ఎకరాకి జొన్న పంట యొక్క దిగుబడి 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి 112 కేజీల దిగుబడి తగ్గిపోయింది. ఎంత? 115 కేజీల దిగుబడి తగ్గిపోవడం జరిగింది. ఇక్కడ 887 కేజీలు ఎకరాకి వస్తే ఇక్కడ 772 కేజీల ఎకరాకి రావడం జరిగింది. 2023-24లో 887 కేజీలు ఎకరాకి దిగుబడి ఉంటే 2024-25కి వచ్చేసరికి 772 కేజీలు ఒక ఎకరాకి జొన్న పంట యొక్క దిగుబడి. దీనివల్ల జొన్న పంట యొక్క దిగుబడి ఏమైంది? తగ్గుదల నమోదైంది. ఓకేనా? పెసర పంట చూస్తే 2023-24లో ఒక ఎకరాకి పెసర పంట యొక్క దిగుబడి 309 కేజీలు ఒక ఎకరాకి వస్తే అది 2024-25 సంవత్సరానికి చూస్తే 261 కేజీలు ఒక ఎకరాకి దిగుబడి రావడం జరిగింది. నువ్వు 2023-24 సంవత్సరంతో పోలిస్తే ఈ పెసర పంట 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి దిగుబడి పెరిగిందా, తగ్గిందా? ఏమైంది ఇక్కడ? దిగుబడి తగ్గుదల నమోదైంది. ఓకేనా? రైట్. ఎంత తగ్గుదల నమోదైందండి? 48 కేజీలు ఒక ఎకరాకి దిగుబడి తగ్గింది. -15.5% తగ్గుదల నమోదైంది. పెసర పంట యొక్క దిగుబడి 2023-24 సంవత్సరానికి ఒక ఎకరాకి 309 కేజీలు అయితే 2024-25 సంవత్సరానికి ఎంత? ఒక ఎకరానికి 261 కేజీలు. పెసర పంట యొక్క దిగుబడి తగ్గుదల నమోదవడం జరిగింది. నెక్స్ట్ బ్లాక్ గ్రామ్ మినుముల పంట యొక్క దిగుబడి ఒకసారి చూస్తే నీకు 2023-24లో ఒక ఎకరాకి 498 కేజీలు మినుముల పంట దిగుబడి వస్తే నువ్వు 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి మినుముల పంట యొక్క దిగుబడి 350 కేజీలు ఒక ఎకరాకి పండాయి. అంటే 498 కేజీల నుండి 350 కేజీలకు వచ్చింది. అంటే నీకు మినుముల పంట యొక్క దిగుబడి ఏమైంది? తగ్గుదల నమోదవడం జరిగింది. ఎంత తగ్గుదల నమోదైంది? 148 కేజీలు ఒక ఎకరాకి తగ్గుదల నమోదైంది. -30% గ్రోత్. ఎంత? -30% అనగా 148 కేజీలు తగ్గింది గత 2023-24 సంవత్సరంతో పోలిస్తే. ఇది 2023-24 సంవత్సరంలో మినుముల దిగుబడి. ఇది 2024-25లో మినుముల దిగుబడి 498తో పోలిస్తే 350 కేజీలు. ఏమైంది ఇక్కడ? నీకు దిగుబడి తగ్గిందా, పెరిగిందా? తగ్గింది. దిగుబడి ఏమైందండి? తగ్గింది. ఇది చూసుకో. నెక్స్ట్ రైతు భరోసాకి సంబంధించి చూస్తే 2018-19లో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులకు పంట పెట్టుబడి ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వము 2018-19లో పంట పెట్టుబడి సహాయ పథకంగా ప్రారంభించింది రైతు భరోసా పథకం. మరి ఈ పథకం ప్రారంభించిన నాడు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అంటే మనకి ఒక వ్యవసాయ సంవత్సరంలో భాగంగా సీజన్కు 4,000 రూపాయలండి. తెలంగాణలో ఖరీఫ్ సీజను, రబీ సీజన్ను మాత్రమే వ్యవసాయ సంవత్సరంలో పరిగణలోకి తీసుకుంటారు. అందులో భాగంగా 2018-19లో ఈ రైతు భరోసా పథకం అంటే ఇది ప్రారంభించిన నాడు ఈ పథకం పేరు రైతు బంధు పథకము. ఇది తర్వాత కాలంలో రైతు భరోసాగా పేరు మార్చారు ఇటీవల కాలంలో. మరి ఇది పంట పెట్టుబడి సహాయక పథకము. ఓకేనా? రైట్. రైతు బంధు, పంట పెట్టుబడి సహాయక పథకము, ఇదే రైతు భరోసాగా పేరు మార్చారని అర్థం. ఓకే. ఇది ప్రారంభించినప్పుడు 4,000 రూపాయలు ఎకరాకి సహాయం చేసిరు. తర్వాత కాలంలో ఎకరాకి 5,000 రూపాయలు పెంచిరు. మరి ఈ రైతు భరోసా పథకంలో భాగంగా వచ్చే ఆదాయము అనగా ఆనాడు ఇది రైతు బంధువుగా పంట పెట్టుబడి సహాయంగా అమలైంది కాబట్టి మరి ఎకరాకి 5,000 రూపాయలు ఇస్తున్నావు. ఎవరికి ఇస్తావు? వ్యవసాయ భూములకు,
సాగులో ఉన్న భూములకు, సాగులో పనికిరాని భూములకు, ఏంటిది సాగు చేయని భూములకు కూడా సహాయం అందించడం జరిగిందండి. దీని ద్వారా సాగుకు పనికిరాని భూములను కూడా చేర్చారు దీనిలో. ఓకేనా, రైట్. అదేవిధంగా మరి ఈ రైతు బంధు పథకము, పంట పెట్టుబడి సహాయక పథకము కాస్త తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రస్తుతం ఉన్న తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము దీని పేరును కాస్త రైతు భరోసాగా పేరు మార్చడం జరిగింది. ఎప్పుడండి? 2025 జనవరి 26వ తారీఖు నాడు రైతు భరోసాగా పేరు మార్చారు. ఈ పథకం వ్యవసాయ ఉత్పాదకత మరియు స్థిరత్వాన్ని పెంచడానికి లక్ష్యంగా ఆర్థిక సహాయం అందించడం పైన దృష్టి పెడుతుంది. ఇప్పుడు ఖరీఫ్ కాలంలో పంట వేయడానికంటే ముందు పంట పెట్టుబడి కింద ఉపయోగపడేలా రైతు భరోసా కింద నిధులు రైతుల ఖాతాలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా జమ చేస్తారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకంలో భాగంగా ఏమైనా మార్పులు చేసిందా అంటే, వీళ్ళు ఒక సీజన్కి ఏంటిదండి, ఒక సీజన్కి ఒక ఎకరాకు 6,000, సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తారు దీనిలో భాగంగా. అదేవిధంగా ఈ రైతు భరోసా పథకంలో భాగంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా కింద నిధులు జమ చేయబడతాయి. సాగుకు పనికిరాని భూములు మినహాయించి ఏదైతే ప్రస్తుతము మనకి తెలంగాణలో 2025 ఏప్రిల్ 14 తర్వాత అమల్లోకి వచ్చిన భూభారతి పోర్టల్ ఉందో, కొత్త ROR చట్టం అనగా రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2024 అమలు ప్రక్రియ 2025 ఏప్రిల్ 14న ప్రారంభమైంది భూభారతి పేరుతోటి. ఆ భూభారతి పోర్టల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన నమోదైన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ భూభారతి పోర్టల్లో ఉన్న ల్యాండ్ రికార్డుల ఆధారంగా మనకి రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇతను రైతు, ఇతనికి ప్రభుత్వ అధికారి రైతు భరోసా అందజేయడం జరుగుతుంది. తర్వాత ఏమైంది, ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా రైతు ఫోన్లోకే సంవత్సరానికి 12,000 రూపాయలు క్రెడిట్ అవుతాయి. ఆ క్రెడిట్ అవ్వడం ద్వారా రైతు ఏం చేస్తాడు, పెట్టుబడి పెడతాడు, వరి పంట పండిస్తాడు. ఇలా కూలీలకి డబ్బులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. 12,000 రూపాయలు తెచ్చిండు, దాని ద్వారా కూలీలను పెట్టుకొని వ్యవసాయం చేసిండు, పెట్టుబడి పెట్టాడు, సంతోషంగా పంట పండించడం జరుగుతుంది. రైతులు ఆర్థిక ఊబిలో చిక్కుకోకుండా, అధిక వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి పంట పెట్టుబడి పెట్టకుండా, పంట పెట్టుబడిలో భాగంగా రైతుకు ఆర్థికపరమైన భరోసా కల్పించేందుకై తీసుకొచ్చిన స్కీమే రైతు బంధు స్కీము. దాన్ని పంట పెట్టుబడి సహాయక స్కీము ప్రస్తుతం రైతు భరోసాగా అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్కీమ్ ఏంటిదంటే రైతు బీమా స్కీమ్. ఏంటిదండి, రైతు బీమా స్కీమ్. తెలంగాణ ప్రభుత్వం రైతుల కుటుంబాలకు సామాజిక మరియు ఆర్థిక భద్రతను అందించడానికి రైతు బీమా అనే ఒక గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ను తీసుకురావడం జరిగిందండి. మరి ఎందుకోసం ఈ స్కీమ్ అంటే, తెలంగాణలో ఉన్న రైతులకు బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వమే నిశ్చయించుకొని 18 నుండి 59 సంవత్సరాల వయసు గల నమోదిత రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. ఎంత అండి, 18 నుండి 59 సంవత్సరాల మధ్య గల వయసు గల వారు ఎవరైతే ఉంటారో వారికి రైతు బీమా స్కీమ్లో భాగంగా ప్రభుత్వమే ప్రీమియం కడుతుంది రైతుల తరపున. ఈ ప్రీమియం చెల్లించి రైతు బీమాలో భాగంగా రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తుంది అంటే, దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే మరణించిన రైతు కుటుంబానికి ఆ రైతు యొక్క నామినీకి 5 లక్షల బీమా సదుపాయాన్ని అందించడం జరుగుతుంది. ఎంత అండి, 5 లక్షల రూపాయల బీమా అందించడం జరుగుతుంది. ఈ నమోదు క్లెయిమ్ పరిష్కారం ఎలా అంటే, ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి క్లెయిమ్ పరిష్కారం మరియు నిధుల బదిలీ పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా మాత్రమే జమ చేస్తారు. ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి 5 లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతుంది. 2025 మార్చి 1 నాటికి ఈ పథకం ప్రారంభించిన నాటి నుండి మొత్తంగా తెలంగాణలో ఉన్న రైతులందరిలో 1,50,000 2 రైతు కుటుంబాలకు
ఈ పథకంలో భాగంగా మరణించిన ప్రతి రైతు కుటుంబానికి 5 లక్షల చొప్పున మొత్తంగా 7,500.10 కోట్ల బీమా మొత్తం పంపిణీ చేయబడింది. ఈ కార్యక్రమం దుఃఖంలో ఉన్న కుటుంబాలకు కీలకమైన ఆర్థిక భద్రత ఇవ్వడము, ఆ కుటుంబం మీద, ఈ రైతు మీద ఆధారపడ్డ భార్యా పిల్లలకు ఆర్థిక కష్టాలు రాకుండా తర్వాత కాలంలో వాళ్ళు ఆర్థిక భద్రతతోటి కుటుంబ జీవనం సాగించేందుకై తీసుకొచ్చిన స్కీమే రైతు బీమా పథకము. ఓకేనా? రైట్. నెక్స్ట్ రైతు నేస్తం. ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు నేస్తం అనే కార్యక్రమం రాగానే రైతులతోటి ఇంటరాక్ట్ అవ్వడము, రైతులతోటి మాట్లాడము అని ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి రైతులతోటి ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఎలా మాట్లాడతారు అంటే, మనకి గ్రామీణ ప్రాంతాలలో 2-3 గ్రామాలకు, కొన్ని ప్రాంతాలలో ఒక గ్రామానికి, కొన్ని ప్రాంతాలలో ఒక మండల్ క్వార్టర్స్లో ఇట్లా రైతు వేదికలు నిర్మించడం జరిగింది. ఆ రైతు వేదికలోకి ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల రైతులందరూ కూడా వచ్చి ఇలా కూర్చొని ఆ రైతు వేదికలో రైతులు కూర్చుంటే ఈ రైతులతోటి వ్యవసాయ శాస్త్రవేత్తలను మాట్లాడించడమే రైతు నేస్తం అనే ఒక కార్యక్రమము. ఎలా? సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జ్ఞాన వ్యాప్తి. అది ఎలా అంటే, రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా 532 గ్రామీణ మండలాలను కవర్ చేస్తూ రైతు వేదికలలో ఇది ఒక రైతు వేదిక, ఇందులో ఒక వీడియో కాన్ఫరెన్స్, ఒక ప్రొజెక్టర్ ఏర్పాటు చేస్తారు. ఇలా మొత్తంగా 566 వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల నుండి జూమ్ మీటింగ్ ద్వారా కానీ, జూమ్ మీటింగ్ ద్వారా కానీ, యూట్యూబ్ లైవ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా, యూట్యూబ్ లైవ్ లాంటి ప్లాట్ఫామ్ కానీ, జూమ్ మీటింగ్ ద్వారా కానీ ఈ రైతులతోటి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇంటరాక్ట్ అవుతారు. ఇక్కడ రైతులతోటి వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడతారు. మీ దగ్గర ఎలాంటి పంటలు పండించారు అని చెప్పి వ్యవసాయ శాస్త్రవేత్త రైతులను అడిగితే వీళ్ళు అతనికి చెప్తారు, మా పంటకి కొంచెం పురుగు తగిలింది, మా పంటకి వచ్చే పంట యొక్క దిగుబడి తగ్గే అవకాశం ఉన్నది, మొక్కజొన్న పంట పండించినాం, కంకి యొక్క ఎదుగుదల లేదు. అలాంటి విషయాలన్నీ కూడా రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఇంటరాక్ట్ అవుతారు. వీళ్ళు ఏం చెప్తారు అప్పుడు? ఓహో, మీ పంటకి పురుగు వచ్చిందా, ఆ పురుగుకు మీరు తగ్గ మెడిసిన్స్ని ఉపయోగించండి, వాటి కోసం కొన్ని రకాల గైడ్లైన్స్ నేను మీకు సూచిస్తాను, దానికి సంబంధించిన టెక్నాలజీని నేను తెలియజేస్తాను, మీరు ఆ పంటలకు మందులను డ్రోన్ ద్వారా మీరు కూడా పిచికారీ చేయవచ్చు, డ్రోన్ ఆధారంగా పంటలకు మందు పంపిణీ చేయవచ్చు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తారు. మరి ఈ రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రొజెక్టర్లు మరి ఏ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నాం, మరి ఏ యూనివర్సిటీ వాళ్ళంతా కూడా అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ప్రొఫెసర్స్ అందరూ కూడా రైతులతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్. వీళ్ళు ఎలా అనంటే ప్రతి మంగళవారము శిక్షణా సెషన్లు నిర్వహించడం జరుగుతుంది. రైతు వేదికలోకి రైతులు వస్తే ప్రతి మంగళవారము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ప్రొఫెసర్లు అందరూ కూడా రైతులతో ఇంటరాక్ట్ అవుతారు. ఇలా 2025 జనవరి 7 వరకు మొత్తంగా 40 ఎపిసోడ్లు నిర్వహించబడ్డాయండి. అప్పుడప్పుడు మహిళా రైతులతోటి కూడా కాన్ఫరెన్స్ మీటింగ్లు పెట్టి మహిళా రైతులకు కూడా తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పంటలకు సంబంధించి ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ప్రక్రియ. ఇందులో మహిళా రైతులతో సహా మొత్తంగా 76,102 మంది మహిళా రైతులతో సహా 4,10,457 మంది రైతులకు ఈ యొక్క రైతు వేదికల ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మాట్లాడడం వలన ఈ 4,10,457 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. మరియు 82,733 మంది వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులకు శిక్షణ కూడా ఇవ్వబడింది. ఓకేనా? రైట్.
6.637 కోట్ల అనగా 96 కోట్ల వ్యయంతో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లను అరేంజ్ చేశారు. ఇదంతా అడగకపోవచ్చు, కానీ రైతు నేస్తం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటాడు. రైతు వేదికల ద్వారా రైతులను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ శాస్త్రవేత్తలు లేదా ప్రొఫెసర్లతో అనుసంధానం చేసి వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ప్రక్రియనే రైతు నేస్తం కార్యక్రమం. అది ఒకటి గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్, పంట రుణమాఫీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు రుణాల ఊబిలో చిక్కుకోవడం వల్ల రైతు దయనీయమైన పరిస్థితిలో ఉంటాడు. దానివల్ల రైతు తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడడం జరుగుతుంది. మరి రైతులకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్థిక మద్దతు అందించడం కోసము పంటల రుణమాఫీ పథకం 2024ను తీసుకురావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో 2018 ఏంటిదండి 2018 డిసెంబర్ 12 ఏంటిది 2018 డిసెంబర్ 12 అనగా 12వ నెల 12th డేట్ 12th మంత్ 2018 నుంచి ఎప్పటి వరకు అంటే మనకి 9వ తారీఖు డిసెంబర్ 2023 వరకు ఎవరైతే ఈ మధ్యలో 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నారో, క్రాప్ లోన్ అంటారు చూడండి, వ్యవసాయ రుణము, ఆ రుణం ఎవరైతే తీసుకున్నారో ఈ గ్యాప్లో 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 వరకు రుణం తీసుకున్న వారందరికీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పి తెలంగాణలో పంట రుణమాఫీ పథకం 2024ను తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఎన్ని లక్షల వరకు మనకి ఆర్థిక సహాయం ఇస్తున్నారండి? పంట రుణమాఫీ పథకం 2024 ఎంత? 2 లక్షల వరకు పంట రుణం మాఫీ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఎవరు మాఫీ చేస్తారు? మొన్న అడిగిన ఎగ్జామ్లో పంట రుణాల మాఫీ గురించి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, సహకార రుణ సంస్థలు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు సహా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న బకాయి స్వల్పకాలిక రుణాలు మాఫీ చేస్తుంది. వీటిని సమిష్టిగా రుణ సంస్థలు అంటారు. వీటిపైన మనకి ఆప్షన్లో క్వశ్చన్ వచ్చింది. బ్యాంకులు ఏ బ్యాంకులు అనేది వచ్చింది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, సహకార రుణ సంస్థలు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు సహా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న బకాయి, ఆ రుణం ఏంటిదండి? స్వల్పకాలిక రుణము. ఇది కూడా మెన్షన్ చేశాడు ఆప్షన్లో. స్వల్పకాలిక పంట రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలలో పంట రుణమాఫీ పథకానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ క్లియర్గా మాట్లాడుకుంటాం. మొదటి విడతలో ఎంతమంది, రెండో విడతలో ఎంతమంది, మూడో విడతలో ఎంతమంది, ఇలా ఎవరెవరికి ఎంతెంత మాఫీ చేశారనేది కూడా క్లియర్గా మాట్లాడుకుంటాం. జస్ట్ ఇక్కడ పథకము, దాని ఉద్దేశము, ఈ కట్ ఆఫ్ డేట్ ఏంటంటే క్లియర్గా చూసుకోవాలి. నెక్స్ట్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లాగర్ యాప్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, మనకి సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నడు లేనిది అనేది కూడా సామాన్య రైతులకు ఎవరికి తెలియదండి. అంటే వాళ్ళ యొక్క డ్యూటీ ఎలా ఉంటుంది అంటే, రెగ్యులర్గా గ్రామ పంచాయతీకి రావాలి, ఉండాలి, కానీ సర్వసాధారణంగా వస్తారా అంటే రారు. అలాంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇప్పటి నుంచి ఏం చేయాలంటే గ్రామానికి ఖచ్చితంగా రావాలి. గ్రామ పంచాయతీలో వచ్చినట్టు ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లాగర్ యాప్లో అతను ఎన్రోల్ చేసి లొకేషన్ షేర్ చేయాలి. మళ్ళీ ఆ గ్రామంలో ఉన్న పంటలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అతను సైట్కి వెళ్ళి ఆ సైట్లో భాగంగా ఇలా వరి పంట దగ్గరికి వెళ్ళి యాప్ ఓపెన్ చేసి ఈ వరి పంట ఫోటో పెట్టి ఆ లొకేషన్ షేర్ చేయాలి. ఇది లొకేషను, ఈ లొకేషను షేర్ చేయాలి. మరి ఇతను షేర్ చేసిన లొకేషను, ఈ పంటను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక కంట్రోల్ సెంటర్ కూడా ఉంటుంది. ఏంటిది? కంట్రోల్ సెంటర్ కూడా ఉంటుంది. దీనివలన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు నిత్యము ప్రజలతోటి, రైతులతోటి ఉంటాడు. గ్రామీణ ప్రాంతాలలో అతను పర్యవేక్షిస్తుంటాడు. పంటల గురించి అవగాహన కార్యక్రమాలు కూడా తెలియజేస్తాడు రైతులకు. ఓకేనా? రైట్. ఏఈఓ లాగర్ యాప్ ఎవరి కోసము అనేది ఉంటుంది.
అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ యొక్క పని విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ పని విధానంలో భాగంగా ఎప్పటికప్పుడు అతను ఫోటోలు లొకేషన్ షేర్ చేయడం కోసం తీసుకొచ్చిందే ఏఈఓ లాగర్ యాప్. నెక్స్ట్ రైతు భరోసా మరియు రైతు బీమా పోర్టళ్ళు. రైతు భరోసా పోర్టల్ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా ప్రతి సీజన్లో 58 నుండి 60 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే వ్యవసాయ పెట్టుబడి సహాయక పథకం అమలుకు మద్దతు ఇస్తుంది ఈ పోర్టల్ ద్వారా. నెక్స్ట్ అదేవిధంగా రైతు బీమా పోర్టల్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్తో సమన్వయంతో పూర్తిగా ఆన్లైన్లో అమలు చేయబడే రైతుల గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని సులభతరం చేస్తుంది. జస్ట్ ఒక ఓవర్వ్యూ మాత్రం ఇవ్వండి ఇది, ఓకేనా? రైట్. నెక్స్ట్ డిజిటల్ అగ్రికల్చర్ ఏంటిదంటే వ్యవసాయంలో జాతీయ ఈ గవర్నెన్స్ ప్రణాళిక తీసుకురావడం అండి. ఏంటిది? జాతీయ ఈ గవర్నెన్స్ ప్రణాళిక తీసుకురావడం. మరి వ్యవసాయ రంగంలో జాతీయ ఈ గవర్నెన్స్ ప్రణాళిక అంటే వ్యవసాయ రంగంలో రైతులకు ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏంటండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఎప్పటికప్పుడు రైతుల యొక్క భూములను సారాన్ని పరీక్షించి ఆ భూసారం ఆధారంగా ఒకవేళ సారం తగ్గితే ఆ భూమిని ఎలా భూసారం అనేది పెంచేలా చర్యలు చేపట్టడము, తర్వాత రైతుల యొక్క పంట పొలాలలో ఎలాంటి ఎరువులు పురుగు మందులు ఉపయోగించడము, దాని యొక్క ప్రక్రియ మొత్తం కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతు తెలుసుకునే విధంగా ఇతను తన మొబైల్ ద్వారానే డిజిటల్ గేట్వే ఆఫ్ తెలంగాణ అగ్రికల్చర్ అనే ఒక క్లియరెన్స్ ఇచ్చుకొని డైరెక్ట్ డిజిటల్ రూపంలో తనకు తాను ఈ గవర్నెన్స్ అనగా వ్యవసాయంలో జాతీయ ఈ గవర్నెన్స్ ఒక ప్రణాళిక రూపంలో ఎప్పటికప్పుడు డిజిటల్ రూపంలో అగ్రికల్చర్ని డెవలప్ చేసుకుంటూ ఉండే విధంగా చర్యలు చేపడతారు. ఓకేనా? రైట్.